ప్యారలైజ్డ్ అయిపోయిన పప్పీని మొన్న తీసుకొచ్చానని చెప్పాను కదండి. చిన్నగా ఉంది ఆ బేబీ. వాడి పేరు చిట్టి అని పెడదాం, ప్యారలైజ్డ్ అని ఊకే అనడం ఎందుకు కానీ. ఆ చిట్టిగాడిని తీసుకొచ్చి ఇంట్లో పెడితే నేను ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. నేను బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు వాడి సెక్యూరిటీ కోసం ఇంట్లో వేరే డాగ్స్ ఉన్నాయి కదా, జానీ, స్వీటీ, ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఓకే. కానీ జానీ గాడితో నాకు భయం. ఎందుకంటే క్యాట్ని కూడా అట్లా చేసిందని వీడిని ఏమైనా చేస్తుందేమో అని టెన్షన్తో నేను కేజ్లో పెడితే, ఆ కేజ్లో పెట్టినంతసేపు కంటిన్యూగా ఏడుస్తుందండి చిట్టిగాడు. అసలు ఒకటే ఏడవడం. సరే ఉన్నప్పుడంటే వదిలేయచ్చు కానీ లోపల కేజీలో వాడికి అలవాట్లేదు, ఎందుకంటే అటు ఇటు తిరగడం వాడికి అలవాటు. లాస్ట్కి ఏం చేశానంటే ఇక షెల్టర్కి తీసుకొచ్చాను పప్పిని, చిట్టిని షెల్టర్కి తీసుకొచ్చాను. అక్కడ వీడి ఏజ్ పిల్లలు చాలా ఉన్నాయి అక్కడ, అన్నిటికీ మనమే ఫీడ్ చేస్తాము. వాళ్ళతో కలిపేస్తే హ్యాపీగా ఉందండి ఇప్పుడు. ఏ బాధ లేదు, అన్నం తింటుంది, పాలు తాగుతుంది, వాళ్ళతో ఆడుకుంటుంది. వాళ్ళ మదర్ కూడా సీరియస్గా ఉంది కదా షెల్టర్లో, అదిగో చూడండి చిట్టిగాడు అక్కడ బాగుంది. ఇక అందుకే షెల్టర్లో ఉంచేసానండి. రోజు 2 సార్లు వెళ్ళి వాడికి పాలు, అన్నం అన్నీ పెట్టేస్తాం, అన్నిటికీ పెడతాము. చిట్టిగాడు అక్కడ హ్యాపీగా ఉన్నాడు. వాడిని కేజీలో పెట్టడం వాడికి ఇంట్రెస్ట్ లేదు, వాడిని బంధించడం వాడు అసలే అడ్జస్ట్ కావట్లేదు. ఒకటి ఫ్రెండ్స్ కావాలి వాడికి, మిగతా ఫ్రెండ్స్ అన్ని ఇక పెద్ద డాగ్స్ ఎందుకు కదా అని అక్కడ హ్యాపీగా ఉందండి చిట్టిగాడు, నో ప్రాబ్లం ఇంకా.